ఒక్కో క్వెషన్‌కి హానెస్ట్‌గా ఆన్సర్ చెప్పు. మీ ఫ్యామిలీలో ఒక్క యాక్సిడెంట్ అయితే, ఒక్క హాస్పిటల్ బిల్ వస్తే, మీ ఇన్‌కమ్ సడెన్‌గా స్టాప్ అయిపోతే, లాక్‌డౌన్ లాంటిది మళ్ళీ వస్తే మీ ఫ్యామిలీ సేఫా? మీ ఆన్సర్ నో అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. మీ ఫ్యామిలీతో పాటు ఎంతోమంది ఫ్యామిలీని సేవ్ చేసిన వాళ్ళవుతారు. ఈ వీడియో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కాదు. ఈ వీడియో ఒక ఫ్యామిలీని ఫ్యూచర్‌లో సేవ్ చేయడానికి. మనం మనీ గురించి చాలా మాట్లాడుకుంటాం. ఎర్నింగ్, సేవింగ్, బడ్జెటింగ్, ఇన్వెస్టింగ్ ఎక్సెట్రా. కానీ మనీని ప్రొటెక్ట్ చేయడం గురించి అస్సలు మాట్లాడుకోం. కార్ కొన్నప్పుడు సీట్ బెల్ట్, ఎయిర్ బ్యాగ్స్ ఉండాలని అనుకుంటాం. మరి లైఫ్ అనే ఈ బండిని నడిపిస్తున్నప్పుడు ప్రొటెక్షన్ అవసరం లేదా? ద ఆర్ట్ ఆఫ్ ప్రొటెక్షన్. సింపుల్‌గా చెప్పాలి అంటే లైఫ్ కార్ లాంటిది. మనీ ఫ్యూల్ లాంటిది. ప్రొటెక్షన్ సీట్ బెల్ట్ ఇంకా ఎయిర్ బ్యాగ్ లాంటిది. ఫ్యూల్ ఫుల్‌గా ఉన్న కార్ కూడా సీట్ బెల్ట్ లేకపోతే డేంజరస్. 1. ఎమర్జెన్సీ ఫండ్. లైఫ్స్ ఫస్ట్ షీల్డ్. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? సింపుల్. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు యూజ్ చేయడానికి రెడీగా ఉన్న మనీ. ఎగ్జాంపుల్ హాస్పిటల్ ఎమర్జెన్సీ, యాక్సిడెంట్, జాబ్‌లెస్, లాక్‌డౌన్ టైప్. ఈ డబ్బు ఇన్వెస్ట్‌మెంట్ కాదు. ఈ డబ్బు షో ఆఫ్ కాదు. ఈ డబ్బు మీ కుటుంబానికి తొలి రక్షణ. హౌ మచ్? ఫ్యామిలీ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఇంటూ 6 మంత్స్. ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీకి మంత్లీ 20,000 కావాలి అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఈజ్ ఈక్వల్స్ టు 1,20,000. వే టు కీప్ సేవింగ్ అకౌంట్ లిక్విడ్ ఫండ్. స్టాక్స్‌లో కాదు, క్రిప్టోలో కాదు, గోల్డ్‌లో కాదు. 2. హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ ఆర్మర్. ఇప్పుడు బిగ్గెస్ట్ ట్రూత్ చెప్తా. ఇండియాలో ఫ్యామిలీస్ పూర్ అవ్వడానికి నంబర్ 1 రీజన్ హాస్పిటల్ బిల్స్. డిజీజ్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడదు, ఏజ్ చూడదు, స్టేటస్ చూడదు. వాట్ ఈజ్ హెల్త్ ఇన్సూరెన్స్? మీరు చిన్న అమౌంట్ ఎవ్రీ ఇయర్ పే చేస్తే ప్రాబ్లం వస్తే కంపెనీ ల్యాక్స్‌లో బిల్ పే చేస్తుంది. హూ మస్ట్ బీ కవర్డ్? ఫాదర్, మదర్, సెల్ఫ్, వైఫ్, చిల్డ్రన్. హౌ మచ్ కవర్? మినిమం 5 to 10 lakhs. సిటీలో ఉంటే 10 to 15 lakhs. 3. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఫ్యామిలీ సేఫ్టీ. ఇది మీకోసం కాదు, ఇది మీ ఫ్యామిలీ కోసం. హానెస్ట్‌గా చెప్పాలి అంటే రేపు ఫ్యామిలీలో అర్నింగ్ పర్సన్ లేకపోతే అప్పుడు కూడా ఫ్యామిలీ ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉండడానికి. వాట్ ఈస్ టర్మ్ ఇన్సూరెన్స్? అర్నింగ్ పర్సన్ చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్యామిలీకి బిగ్ అమౌంట్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ మంత్‌కి 500 to 1000 పే చేస్తే ఫ్యామిలీకి 50 lakhs to 1 crore వస్తుంది. హూ మస్ట్ టేక్ ఇట్? ఫాదర్, మదర్ ఇఫ్ షీ ఎర్న్స్. ఎనీ అర్నింగ్ పర్సన్. హౌ మచ్ ఓవర్? ఇయర్లీ ఇన్కమ్ ఇంటూ 10 to 15 times. 4. గవర్నమెంట్ స్కీమ్స్, ఇండియాస్ హిడెన్ షీల్డ్స్. చాలామందికి ఈ స్కీమ్స్ గురించి తెలియదు. 1. ఆయుష్మాన్ భారత్, 5 lakhs ఫ్రీ ట్రీట్మెంట్. 2. PMJJBY లైఫ్ ఇన్సూరెన్స్, 2 lakhs rupees. కాస్ట్ 436 rupees పర్ ఇయర్. 3. PMSBY యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, 2 lakhs. కాస్ట్ కేవలం 20 rupees పర్ ఇయర్. 4. అటల్ పెన్షన్ యోజన, 60 తర్వాత పెన్షన్. ఈ స్కీమ్ చిన్నవే కానీ పూర్ ఫ్యామిలీస్కి లైఫ్ సేవర్స్. 5. బిగ్గెస్ట్ మిత్, సేవింగ్ ఈజ్ ఈక్వల్స్ టు సేఫ్టీ. ఇది తప్పు. చాలా మంది అంటారు ఎఫ్డి ఉంది, గోల్డ్ ఉంది, సేవింగ్ ఉంది. ట్రూత్ ఏంటంటే హాస్పిటల్ బిల్ సేవింగ్ని తినేస్తుంది, ఇన్ఫ్లేషన్ ఎఫ్డిని తినేస్తుంది. సేవింగ్ వాటర్ లాంటిది, ఇన్సూరెన్స్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లాంటిది. 6. ప్రొటెక్షన్ ఆర్డర్, లైఫ్ ఫార్ములా. ఈ ఆర్డర్ ఫాలో అయితే మీ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎమర్జెన్సీ ఫండ్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్. రివర్స్ చేయకండి, చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఐ కైండ్లీ రిక్వెస్ట్. మనీ స్టేటస్ కోసం కాదు, మనీ షో కోసం కాదు, మనీ మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి. ఎలాంటి ప్రాబ్లం ఎదురైనా మీ ఫ్యామిలీ స్ట్రాంగ్గా నిలబడడానికి. ఇదే రియల్ సక్సెస్. ఈ వీడియో ఒక్క ఫ్యామిలీని సేవ్ చేసినా అదే నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. కొంచెం మీ స్వార్థాన్ని, ఈగోని పక్కన పెట్టి మీ ఫ్రెండ్స్ అండ్ నీ మంచి కోరుకునే వాళ్ళకి, నువ్వు మంచి కోరుకునే వాళ్ళకి అందరికీ షేర్ చేయి. ఎందుకంటే లైఫ్ ఈజ్ లైఫ్ ఫర్ ఆల్. ప్రొటెక్ట్ యువర్ లైఫ్, ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. దిస్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ ప్రొటెక్షన్. Until then, signing off, it's your Jay.